ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు అడవికి నిప్పు అంటుకుంటుంది. అది నెమ్మదిగా పెరగసాగుతుంది. పక్షులు, జంతువులు తలో దిక్కు పారిపోతూ ఉన్నాయి. చేతగానివి మంటల్లో పడి చచ్చిపోతుంటాయి. కానీ ఒక్క పిట్ట మాత్రం పారిపోకుండా తన ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద పోయసాగింది. అది చూసిన ఒక కోతి, ఓసీ తిక్కదాన, నీవు పిడికెడంత లేవు, నీ చేత ఏమవుతాది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు, పోయి నిన్ను నువ్వు కాపాడుకో అని అంటుంది. పిట్ట చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిసే మారేది అని అంటుంది. అడవిలో అన్నీ చేయి చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు అని అంటుంది. ఆ మాటలను కోతితో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా వింటాయి. నిజమే కదా అనుకొని వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపి మంటల మీద నీళ్లు చల్లడం మొదలు పెడతాయి. అలా ఆ పక్షులు, మిగిలిన జంతువులన్నీ కలిసి తమ అడవిని తామే కాపాడుకుంటాయి. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే ఐకమత్యమే బలం అని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగ్గిల్ టూన్ స్టోరీస్.